హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పిఎస్ లోని సిబ్బంది మొత్తాన్ని మార్చివేశారు. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ వరకు అందరినీ ఏఆర్ కు అటాచ్ చేశారు సిపి. 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై బదిలీ వేటు పడినట్లు సమాచారం. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్త సిబ్బందిని నియమించారు. హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పిఎస్ లోని సిబ్బంది మొత్తాన్ని మార్చివేశారు. ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి హోంగార్డ్ వరకు అందరినీ ఏఆర్ కు అటాచ్ చేశారు సిపి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే కేవలం నగరంలోనే కాదు, నాకు తెలిసి దేశంలో కూడా ఇది చాలా అరుదైన కథగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి ఒక పోలీసుకు సంబంధించిన సిబ్బంది మొత్తాన్ని మార్చినటువంటి ఘటనైతే దాదాపుగా మనం ఎప్పుడు విని ఉండం. ఈసారి హైదరాబాద్లో నగర సిపి ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయ విషయం అయింది. ఎందుకంటే మనం చూసాం, ఏదైతే మనకు బోధన ఎమ్మెల్యే షకీల్ సంబంధించిన కుమారుడు సాహిల్ సంబంధించి అతను కార్ యాక్సిడెంట్ పాల్పడడం, ప్రజాభవన్ వద్ద ఎప్పుడైతే డిసెంబర్ 23 అర్ధరాత్రి ఆయన కార్ యాక్సిడెంట్ పాల్పడడం, దానికి మొత్తం ఒక హైడ్రామా అంతా క్రియేట్ చేసి మొత్తం అతన్ని తప్పించే ప్రయత్నం జరగడం, ఈ వ్యవహారం అంతా కూడా ఒక్కసారిగా పూర్తిగా వెలుగులోకి రావడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టి అంతర్గతంగా ఇందులో సిఐ ఎవరైతే అప్పటి సిఐ దుర్గారావుతో పాటు విజయరావు ఏఎస్ఐ వీరిద్దరూ దగ్గరే ఉండి మరి అతన్ని తప్పించే ప్రయత్నం చేశారు. అతని బదులుగా ఎవరైతే సాహిల్ ఉన్నాడో సాహిల్కు బదులుగా అతని అనుచరుడు, అతనికి సంబంధించి ఇంట్లో పనిచేసే ఆఫ్నాన్ని డ్రైవింగ్ చేసినట్టుగా ఒక కట్టుకథ అల్లి మొత్తం ఇదంతా కూడా సినిమా క్రియేట్ చేసినట్టుగా కూడా ఆ పోలీసుల విచారణ వెల్లడి కావడంతోనే ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకుంటూ తెలుస్తుంది. అయితే కేవలం ఇదే కాకుండా కేసుకు సంబంధించి పురోగతి, ఎప్పుడైతే కేసు అప్డేట్స్ మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు నిందితులకు చేరవేసే విధంగా ప్రయత్నాలు జరిగాయన్నటువంటి ఆరోపణ ముఖ్యంగా పోలీసు వర్గాలు చేస్తున్నాయి. ముఖ్యంగా దానికి సంబంధించి విచారణలు కూడా చాలా విషయాలు వెల్లడి చేస్తున్నాయి. అంటే పోలీసులు నెక్స్ట్ ఏం చేయబోతున్న విషయం అంతా కూడా మొత్తం ఆ వ్యవహారం అంతా కూడా ఎప్పటికప్పుడు ఆ నిందితులకు చేరవేయడం అనేది జరిగింది. దాని మూలంగా వాళ్ళు అలర్ట్ అయ్యే ప్రయత్నం చేశారనే విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. దానిలో భాగంగా ఇంత సీరియస్ యాక్షన్ మొత్తం 85 మందిని వారందరినీ కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి వారందరినీ కూడా ప్రస్తుతం ఏదైతే ఏఆర్ సంబంధించి అటాచ్ చేసినట్టుగా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా నేను ఇంతకుముందు చెప్పండి సంచలన నిర్ణయంగానే చూడాల్సి ఉంటుంది పోలీసుల తీరుపై. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్ చూసినప్పుడు కూడా దాదాపు స్పష్టమైంది. ముందు అంతా కూడా ఎవరైతే ఆఫ్నాన్ ఈ యొక్క యాక్సిడెంట్ చేసినట్టుగా భావించారు, కానీ ఆ తర్వాత వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేసిన సందర్భంలో మొత్తం వ్యవహారం తెలియజేసింది. సీసీ ఫుటేజ్లో చాలా క్లియర్గా అతను ఆ యాక్సిడెంట్ చేసి ప్రజాభవన్ వద్ద నేరుగా తప్పించుకోవడం, ఆ తర్వాత అతని బదులుగా ఆఫ్నాన్ రావడం, అతను పోలీస్ స్టేషన్ చేరుకోవడం, ఆ పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత దుబాయ్లో ఉన్నటువంటి షకీల్ వీరికి ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి ఆయన చెప్పిన గైడ్లైన్స్ వీరందరూ నడుచుకున్నట్టుగా అయితే పోలీసులు తమకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో మొత్తం పూర్తిగా వివరాలను కూడా నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా సేమ్ అదంతా ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసిన సందర్భంలో ఈ వ్యవహారాలను బయటపడడంతోనే ముందుగా సిఐని సస్పెండ్ చేశారు, ఆ తర్వాత ఏఎస్ఐని సస్పెండ్ చేశారు, తర్వాత మళ్ళీ మొత్తం మంది ఇప్పుడున్న స్టాఫ్ మొత్తాన్ని కూడా పూర్తిగా క్లీన్ చేసిన, అంటే మొత్తం వారందరినీ కూడా తొలగించినట్టుగా అయితే ప్రస్తుతం సిపి ఆదేశాలు మనకు అర్థమైపోతుంది. ఏదైనా ప్రస్తుతం ఈ అంశం, ఎందుకంటే పొలిటికల్గా కూడా అతను మాజీ ఎమ్మెల్యే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి దానిలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఉన్నాడు కాబట్టి పొలిటికల్ కూడా చాలా తీవ్ర దుమారం అయిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇంకా పూర్తిగా కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉన్న సందర్భంలోనే సిపి ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం మాత్రం సంచలనంగా మరింత చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే వారందరినీ ఏఆర్ కు అటాచ్ చేయడం జరిగింది. శిల్ప, అయితే రమణ, అప్పుడు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి ఆల్రెడీ 2 అధికారులపై వేట్ అయితే పడింది. మరి దీనికి సంబంధించి ఒకసారి అంటే 85 మందిని ఒకేసారి ఇలాగా దీని మీద చర్యలు తీసుకోవడం అనేది అంటే ఎందుకు రీజన్? కేవలం ఈ యాక్సిడెంట్ కేసుకు సంబంధించేనా, లేకపోతే వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? గత కొన్ని రోజులు జరుగుతున్న వ్యవహారాలు పరిశీలిస్తే ముఖ్యంగా ఈ కేసు అయితే చాలా కీలకంగా ఉంది. కేసు అప్డేట్స్ మాత్రం ఎప్పటికప్పుడు వారు దుబాయ్లో ఉన్నారు, అంటే కేసు వారు తప్పించుకునే ప్రయత్నం చేయడానికి వీళ్ళందరూ తోడ్పడ్డారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు చేరవేస్తున్నటువంటి ఒక ఆరోపణ అయితే ప్రధానంగా పోలీసు వర్గాలు చేస్తూ వచ్చాయి. దానికి సంబంధించి లోతుగా విచారణ చేసినప్పుడు కూడా చాలా మందికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా తెలిసిన క్రమంలోనే సిబ్బంది తీరుపై కొంత సిపి చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఒక నిందితులకు మీరు తప్పు చేసిన వారిని ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, వారు ఏ విధంగా వారికి సంబంధించిన సమాచారాన్ని కీలకంగా అంటే రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని, ఇంపార్టెంట్ సమాచారాన్ని మీరు ఎట్లా వారికి చేరవేస్తున్నటువంటి ఆగ్రహంతోనే వీరందరిపై చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కేవలం ఇవే కాకుండా కొన్ని ఫిర్యాదు
ఫిర్యాదులు కూడా గతంలో కూడా చాలా ఫిర్యాదులు ఈ పోలీసు సంబంధించిన సిబ్బందిపై వచ్చినట్టుగా చెప్తున్నారు. అవినీతి సంబంధించిన ఆరోపణలు కావచ్చు, మిగతా వాటిలో కూడా వీరి సంబంధించిన దురుసు ప్రవర్తన. కొంతమంది పోలీసులు నేరుగా ఒక ప్రాంతంలో మద్యం తాగినట్టుగా అప్పుడు పోలీసులకు గుర్తించడం, అవన్నీ ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ఫోకస్గా చేసుకునే మొత్తంగా సిపి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా అంటే ఒక నేరస్తుని తప్పించే ప్రయత్నం చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పే. దానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా తప్పు చేసిన వారిగా అవుతారు. కాబట్టి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగైతే మనకు పోలీసు వర్గాల నుంచి అంత సమాచారం. అయితే ఒక 2-3 ఆఫీసర్లమే తీసుకోవడం అనేది మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఈ విధంగా మొత్తం సిబ్బంది అందరినీ కూడా బదిలీ చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని మనం చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తు ఇంతకుముందు చెప్పినట్టు దేశంలో కూడా ఎక్కడ ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరిగినటువంటి మనకు ఘటనలు కూడా మనకు ఎక్కడ కనిపించడం లేదు. ఏదేమైనా ప్రస్తుతం ఈ అంశం అయితే హాట్ టాపిక్గా మారింది. మొత్తం పంజాగుట్ట పోలీసులంతా కూడా ఇప్పుడు కొత్తగా స్టాఫ్ అంతా రాబోతుంది. దేశంలోనే ఆదర్శవంతమైన పోలీస్ స్టేషన్గా పంజాగుట్టకు పేరుంది. చాలా మోడల్ పోలీస్ స్టేషన్ కదా రూపొందించారు. గతంలో కొన్ని అవార్డ్స్ కూడా ఈ పోలీస్ స్టేషన్ దక్కించుకుంది. ఇలాంటి పోలీస్ స్టేషన్కు ఇప్పుడు ఈ ఒక చిన్న ఇన్సిడెంట్ మూలంగా కొంత బ్యాడ్ నేమ్ వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక నిందితుడిని తప్పించే ప్రయత్నం చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పుగానే భావించాల్సి ఉంటుంది. సీసీ ఫుటేజ్ కూడా స్పష్టంగా సిఐ ఏఎస్ఐ దగ్గరుండి మరి వీరంతా ఈ వ్యవహారం నడిపినట్టుగా కూడా పోలీసుల విచారణ వెల్లడి కావడంతోనే ఇంటర్నల్ గా చాలా ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ అనేది కూడా మొత్తం అనేక రకాల అన్ని ప్రాంతాల సీసీ ఫుటేజ్ పరిశీలించినప్పుడు కూడా ఈ విషయం స్పష్టమైంది. సోహెల్ను చాలా ఈజీగా తప్పించే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారణలో బయటకు వచ్చిన తర్వాతే ఈ కీలక నిర్ణయాన్ని సిపి తీసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే క్రమశిక్షణ చర్యల భాగంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు ఒక మంచి ఒక వార్నింగ్ ఇచ్చే విధంగా మిగతా స్టాఫ్ అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చే విధంగానే సిపి నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. శిల్ప. రైట్ రమణ, థ్యాంక్ యూ. హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పిఎస్ లోని సిబ్బంది మొత్తాన్ని మార్చివేశారు. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ వరకు అందరినీ ఏఆర్ కు అటాచ్ చేశారు సిపి. 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటికి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై బదిలీ వేటు పడినట్లు సమాచారం. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్త సిబ్బందిని నియమించారు.